మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మనకి ఆగస్ట్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెప్తున్నాను. ముందుగా ఈ యొక్క మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అంటే, మనకి గురుడు మే 1 నుంచి వృషభ రాశిలోను, ఆ తర్వాత రాహు మీనరాశిలో, శని కుంభరాశిలో, శుక్రకేతువులు కన్యారాశిలో, మరి ఆ శుక్రుడు ఆగస్టు మనకి 25వ తేదీ నుంచి కన్యారాశి ప్రవేశము, రవి ఆగస్టు 16 నుంచి సింహరాశి ప్రవేశము, బుధుడు ఆగస్టు 22 నుంచి కర్కాటక రాశి ప్రవేశము, కుజుడు ఆగస్టు 26 నుంచి మనకి మిథున రాశి ప్రవేశము చేయడం జరిగింది. ఈ యొక్క గ్రహస్థితి రీత్యా మనకి ఈ యొక్క గురు బలం అనేటటువంటిది ఈ మిథున రాశి వారికి తగ్గింది. మరి అందువలన మనకి ఆగస్టు 26 వరకు కూడా గురులిద్దరూ కూడా వ్యయస్థితిగతులై మనకి ఈ మిథున రాశి వారికి అనేకమైనటువంటి కష్ట నష్టాలను మీకు కలగజేస్తూ ఉంటాడు. ఉద్రేకంగా మీరు వెళ్ళడం వల్ల అనేకమైనటువంటి నష్టాలు ఈ మిథున రాశి వారికి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఆదాయం ఎంత ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అనేటటువంటివి చాలా అధికంగా ఈ మిథున రాశి వాళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి మరి అర్ధాష్టమంలో శుక్ర కేతు గ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి కుటుంబంలో ఒడిదుడుకులు అనేటటువంటివి రావడం అనేటటువంటి జరుగుతాయి. అలాగే ఇల్లు లేనటువంటి వారు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి అద్దె ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఇళ్లల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క రవి మనకి ప్రభుత్వ సంబంధమైనటువంటి అన్ని వ్యవహారాలలో కూడా మీకు లాభం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పని కూడా మీకు పూర్తి కావడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ యొక్క బిల్ కాంట్రాక్టర్స్ ఉంటారు, కాంట్రాక్టర్లు R&Bలో కానీ మున్సిపాలిటీలో కానీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళంతా కూడా తమ కాంట్రాక్ట్స్ అనేటటువంటివి పూర్తి చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే గవర్నమెంట్ ఆఫీసర్లు శాంక్షన్ చేయడం బిల్స్ని అనేటటువంటివి ఈ నెలలో జరుగుతాయి. ఇకపోతే మనకి ఈ యొక్క కాంట్రాక్ట్ బేస్లో టెంపరీ బేస్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళకి ఎంట్రన్స్ కొంచెం కష్టంగా అయినా పర్మనెంట్ మాత్రము అవ్వదన్నమాట. కాబట్టి ఎక్కువ కాలం మీరు ఈ యొక్క ఎక్కువ కృషిని మనం ఈ మిథున రాశి వాళ్ళు విద్యార్థులు చేయాలి. అలాగే విద్య దగ్గరికి వచ్చేసరికి ఏ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మనం ఏం చేయాలండి అంటే, చక్కగా విద్యలో ఎక్కువ చదవాలి. మరి ఆ చదివినప్పుడు మాత్రమే మీకు చక్కటి మార్కులు, మీరు కోరుకున్న చోట్ల మీకు విశ్వవిద్యాలయాల సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే కోరుకున్న కోర్సులు కూడా రావడానికి అవకాశాలు జరుగుతాయి. అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలలో మీకు అవలేలగా కోర్సులు అనేటటువంటివి జరుగుతాయి. మరి ఈ మిథున రాశి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళాలండి అని అనుకునేటటువంటి వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రాజ్యస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మనకి రైతులకి ఎక్కువ పంటలు అనేటటువంటివి పండడం జరుగుతాయి. లాభాల బాటలో నడవాల్సినటువంటి రైతు మరి ఈ కమిషన్ ఏజెంట్లు వీళ్ళ కారణంగా మరి వీళ్ళకందరికీ కూడా తక్కువ లాభాలు చేతికి రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక శని మనకి భాగ్యస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన పూర్వజన్మకృతమైనటువంటి సంపద అనేటటువంటిది వస్తుంది. మీ తల్లిగారి తరపు బంధువులు దుర్మరణము దాని వలన మీకు చక్కగా అనుకోకుండా మీకు కలిసి రావడము ఆస్తులు అనేటటువంటివి మీకు చక్క సంతోషాన్ని ఇస్తాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని మరి ఈ యొక్క చిత్రవర్ణం అంటే మల్టీ కలర్డ్ అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి గుళ్ళో కానీ మరి గుడి బయట కానీ మీరు దానం చేయడం ద్వారా మీకు చక్కటి శుభమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన మనకి ఈ యొక్క గణపతి మహారాజుకి మీరు పూజ చేయాలా. ఓం గం గణపతయ్యే నమః లేదా ఓం గణేశాయ నమః అనే మంత్రం చేయడం ద్వారా మీరు చక్కటి ఫలితాలు పొందుతారు. తీపి బూందీని, ఆ తర్వాత లడ్డూలని, కుడుముల్ని
మీరు గణేష్ మహారాజ్కి నైవేద్యం పెట్టాలా. అలాగే చక్కగా ధూమావతి హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా ఆగస్ట్ నెలలో మీకు మరింత మెరుగైనటువంటి ఫలితాలు కలుగుతాయి. శుభమస్తు.